ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సీఎం కప్ క్రీడలు కొనసాగుతున్న పరిస్థితి. అయితే సీఎం కప్ క్రీడల అంశంలో ప్రధానంగా ఇప్పటికే మారుమూల ప్రాంతాల నుంచి మండలాల నుంచి టీములు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ప్రస్తుతం మంచిర్యాలలో ఉన్నాం. మంచిర్యాలలో ఒకసారి మనము విజువల్స్లో తర్వాత గేమ్ ఆడేటోళ్ళని చూపెడదాం. ప్రస్తుతానికి మనతో పాటు డిఎస్ఓ ఉన్నాడు. ఒకసారి డిఎస్ఓతో మాట్లాడిద్దాం. అదేవిధంగా కమిటీ సభ్యులు ఉన్నారు. కమిటీ సభ్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా సాగుతుంది ఏంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం జరుగుతుంది అసలు, ఎట్లుంది? సీఎం కప్ 2024 గత వారం 15 రోజుల నుంచి పల్లె స్థాయి, మండల స్థాయి, ఈ రోజు నాడు జిల్లా స్థాయి పోటీలను నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో 26 ఈవెంట్లుగా నిర్వహించడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో 6 ఈవెంట్లను చేయడం జరిగింది. మండల స్థాయిలో ఒక 12 ఈవెంట్లను చేయడం జరిగింది. జిల్లా స్థాయికి వచ్చేసరికి 24 ఈవెంట్లను నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మన మంచిర్యాల జిల్లా లోపల వివిధ క్రీడా అంశాల లోపల జిల్లా స్థాయి పోటీలు మరియు సెలక్షన్ టీంలను తీసుకునేసి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎంపిక పోటీలను పారదర్శకంగా సెక్రటరీలను, సీనియర్ పీఈటీలను ఒక కమిటీగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క గేమ్కు కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా మంచిగా ఉన్నటువంటి ప్లేయర్స్ను సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయవలసిందిగా బాధ్యతలు అప్పగించడం జరిగినది. ఇందులో మన మంచిర్యాల జిల్లా తరపుకెళ్ళి రోజుకు 800 నుంచి 1000 మంది క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుంది. ఈ పోటీలు నిర్వహణగా 21వ తారీఖు దాకా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గెలుపొందినటువంటి విద్యార్థులకు స్పోర్ట్స్ మెన్స్ అందరికీ కూడా 21వ తారీఖు నాడు సెలక్షన్ లిస్టు మరియు ప్రథమ ద్వితీయ స్థానాలకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణ మొత్తం కూడా గౌరవ కలెక్టర్ గారు శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా కమిటీలో అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో, క్రీడా సంఘాల సహాయ సహకారాలతో, ఉపాధ్యాయుల నుంచి పల్లెలో ఉన్నటువంటి ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, తహసీల్దారులు, అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, ఇంకా మిగతా అన్ని డిపార్ట్మెంట్లు, లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఇంక్లూడింగ్ చేసి ఒక తాటిపైకి తీసుకొచ్చి మంచిర్యాల జిల్లా లోపల ఏ జిల్లాలో నిర్వహించే విధంగా ఇక్కడ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. పిల్లలకు అంటే క్రీడాకారులకు రానికి పోనీకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడము, ఇది గలవూర కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి పిల్లలందరినీ కూడా సమయానికి తీసుకువచ్చి సమయానికి ఇంటి దగ్గర వదిలిపెట్టే విధంగా కూడా నిర్వహించడం జరిగింది. 33 జిల్లాల లోపల ఏ జిల్లాలో కూడా ఈ బస్సు సౌకర్యం కల్పించలేదు. మన మంచిర్యాల జిల్లాలో కల్పించినందుకు క్రీడాకారులు, క్రీడా సంఘాలు అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. ఈనాడు మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఈ సీఎం కప్ పోటీలు పల్లెల నుంచి క్రీడాకారులను వాళ్ళని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి మరి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా ఈనాడు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు కుమార్ దీపక్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లాలో వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులను సెలెక్షన్ చేసి ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి పంపించి విధంగా ప్రోత్సాహంగా అందిస్తూ మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్రీడాకారులందరికీ కూడా అన్ని సౌకర్యాలతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడము, మంచినీటి వ్యవస్థ ఏర్పాటు చేయడము, అదేవిధంగా క్రీడల పైన కూడా వారికి ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి పంపించే విధంగా ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా అధికారులందరితో మానిటరింగ్ చేయిస్తూ మరి ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సీనియర్ పీడీలు, సెక్రటరీలు, అదేవిధంగా డివైఎస్ఓ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తూ వారితో పాటు మేము వెన్నంటింది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడంలో మా వంతు భాగస్వామ్యంగా మేము సఫలీకృతం అవుతామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. మన మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో సీఎం కప్ అనేది కలెక్టర్ గారి పర్యవేక్షణలో చాలా చక్కగా జరుగుతుంది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. దీనికి గాను ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ క్రీడా కార్యక్రమాలు 21 వరకు నిర్వహించే కార్యక్రమాలను కూడా సక్సెస్ఫుల్గా తీసుకుపోవడం
జరుగుతుంది. అదే మాదిరిగా పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజనం కూడా వసతి కల్పించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చే విధంగా ఇక్కడ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. ఇదంతా కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలో చాలా చురుకుగా ముందుకు సాగుతుందని తెలియజేస్తుంది. ఇది పరిస్థితి. ముఖ్యంగా సీఎం కప్ క్రీడలకు అంశం చూసినట్టు కనుకైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని సెలక్షన్ కమిటీ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సెలక్షన్ కమిటీ చెప్పిన విధంగా క్రీడాకారులకు సంబంధించిన సౌకర్యాలతో పాటు బస్ సౌకర్యాలు కూడా కల్పించామని చెబుతున్న పరిస్థితి. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. సీఎం కప్కు సంబంధించిన అంశంలో ప్రధానంగా ఇప్పటికే ఆటలకు సంబంధించిన ప్రతి గేమ్స్కి సంబంధించిన కొంతమంది నిపుణులతో పీటీలతో అదేవిధంగా అన్ని గేమ్స్కి సంబంధించి అంటే రకరకాల గేమ్స్ కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, అదేవిధంగా అథ్లెటిక్స్ సంబంధించిన గేమ్స్కి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ జిల్లా సీఎం కప్కు సంబంధించిన సెలక్షన్ అంశం 21 వరకు కొనసాగుతుంది. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే మండల స్థాయి, గ్రామీణ ప్రాంతం నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి సెలక్షన్ సంబంధించిన అంశంలో ట్రయల్స్ జరుగుతుందని జిల్లా క్రీడా అధికారి రాజేశ్వర్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.